నిలిమ ఒకవైపున వైసీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకవైపున జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతా ఉన్న నేపథ్యంలో జనసేనలో చేరబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒకవైపున ఇప్పటికే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కింది స్థాయి క్యాడర్ నుంచి నేతలు, కీలక నేతల వరకు అందరూ కూడా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వరుసగా రాజీనామా చేస్తూ ఉన్నారు. ఇటీవల 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మరొక వైపున 3 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసిన సిచ్యువేషన్ కనిపించింది. అంటే పూర్తి స్థాయిలో పార్టీ ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది కదా. అవును, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిసేందుకు బాలినేని విజయవాడ చేరుకున్నారని కూడా సమాచారం. సో చూద్దాం, రాజకీయంగా కునారిల్లుతున్న వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలతో సహా పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంతు వైసీపీకి ప్రాథమిక సభ్యత్వానికి బాలినేని రాజీనామా చేశారు. విలువలు లేని, ఆత్మాభిమానానికి అవకాశం లేని వైసీపీలో కొనసాగలేకపోతున్నట్లు ప్రకటించారు. జగన్ చాలా తప్పులు చేశారు, ఇప్పటికీ మారలేదు అని బాలినేని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ కాబోతున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ఇప్పటికే బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తా ఉంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు కదా, మొత్తంగా ఏంటి వివరాలు? నవీన్, బాలినేని పరిణామం వైసీపీకి బిగ్ షాక్ గా చెప్పవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో కీలక నేతే కాకుండా ఇటు జగన్ కి దగ్గర బంధువు కూడా. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి సంబంధించిన రాజకీయాలు మొత్తం కూడా బాలినేని కన్సర్నల్లోనే నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్లకు ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించడం బాలినేని జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో ఎప్పటి నుంచో బాలినేని రాజకీయంగా చక్రం తిప్పుతూ వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా మీద కూడా బాలినేని పెత్తనాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి పెరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించినా గానీ ఒంగోలు అసెంబ్లీ స్థానంలో బాలినేని పేరుని చివరి వరకు ప్రకటించకుండా ఆయన టెన్షన్ పెడుతూ వచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి 34,000 పైచీలకు ఓట్ల మెజార్టీ తోటి ఓటమి పాలైన తర్వాత ఇటు ఒంగోలుకు కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇటు ఒంగోలులో ఎవరైతే బాలినేనికి ముఖ్య అనుచరులుగా ఉన్నారో వారంతా కూడా ఇటు తెలుగుదేశం పార్టీలో వరుసగా చేరిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అటు వైసీపీలో ఉన్న పరిస్థితులను తట్టుకోలేక ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ కి ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మెయిల్ కూడా చేశారు. ఏదైతే ప్రధానంగా చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా దాదాపు 2.5 సంవత్సరం నుంచి కూడా వైసీపీలో అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పని సాధారణంగా వార్తలు కూడా వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో బాలినేని కీలక నిర్ణయం తీసుకొని ఇటు ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. అయితే ఏదైతే ప్రకాశం జిల్లాలో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అదే పరిస్థితిలో ఇటు జనసేనకు కూడా కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. నవీన్, థ్యాంక్ యూ వెంకట్రావు.